సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫైనలీ చాలా పెద్ద మిస్టరీ రివీల్డ్ అయిపోయింది. అంటే రీసెంట్ టైంలో కొన్ని వీడియోస్ మనకి చూడడానికి దొరికినాయి కదా, లైక్ ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు, ఓన్లీ షూలే కనిపిస్తున్నాయి అని ఈ టైప్లో కొన్ని వీడియోస్ వచ్చినాయి. అండ్ ఆ వీడియోస్ గురించి నేను మీ అందరికీ ఆల్రెడీ రీసెంట్ టైంలో మన వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసినాను. ఓకే, అండ్ నిన్న నైట్ మొత్తం వీడియో వచ్చింది అనమాట. అంటే ఓన్లీ కహలే కాదు, అసలు ఆ వీడియో ఏంది, అసలు దానికి రీజన్ మొత్తం తెలిసిపోయింది. అండ్ ఆ ఫొటోస్ మీరు చూడొచ్చు. ఎస్, అంటే నేను మీ అందరూ నిన్న ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చిన కదా, అంటే ఒక రూమర్ వస్తుంది, మన బ్రాక్ లెస్నర్, కోడీ రోడ్స్, రోమన్ రేన్స్ మన WWE హెడ్ క్వార్టర్స్ వెళ్ళినారు అండ్ అక్కడ ఏదో సంథింగ్ వీళ్ళు రసల్ మేనియా కోసం షూట్ చేసినారని. సో ఆ రూమర్ నిజమైందనమాట. నిన్న నైటే ఈ వీడియో వచ్చింది సోషల్ మీడియాలో. అండ్ నిన్న నైట్ అంటే ఇక్కడ ఓన్లీ బ్రాక్, కోడీ రోడ్స్ అండ్ రోమన్ రేన్స్ అని కాదు, ఇక్కడ మనకి CM పంక్ బి కనిపిస్తున్నారు. సో చాలా మంచి వీడియో ప్యాకేజ్ ఉండేది. ఇక్కడ మన ట్రిపుల్ హెచ్ బి ఉండే, పాల్ హేమన్ బి ఉండే. ఎస్, అంటే నిన్న మనకు చేయి కనిపించింది చెప్పినాం కదా, సో అది నిజంగా మన పాల్ హేమన్ చేయి అనమాట. సో మన పాల్ హేమన్, ట్రిపుల్ హెచ్ అక్కడ ఉండే అండ్ వీళ్ళు టేబుల్ పైన కూర్చున్నారు. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఇది మొత్తం వీడియో అంటే రసల్ మేనియాకి ప్రమోట్ చేయడానికి, అంటే కొంచెం హైప్ చేయడానికి, అంటే టికెట్ సెల్లింగ్కి హైప్ చేయడానికి. ఎందుకంటే మీరు రోమన్ రేన్స్ ట్వీట్ చూసినా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చాలా క్లియర్లీ రాసి ఉంది, రోమన్ రేన్స్ ఇక్కడ అదే అంటున్నారు, ఎక్నాలెడ్జ్ మీ అని చెప్తున్నారు. అండ్ అంటే లాస్ వేగస్ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పినారు. రసల్ మేనియా 42 రిటర్న్స్, అదే నెక్స్ట్ ఇయర్ April 18th అండ్ 19th ఉంటుంది. సో గెట్ యువర్ 2 days కాంబో టికెట్స్ అని ఈ టైప్లో వీళ్ళు అనౌన్స్ చేసినారు. అంటే హైప్ చేస్తున్నారు వీళ్ళు దేనికి, టికెట్ సేలింగ్కి, రసల్ మేనియా టికెట్ సేలింగ్కి. సో ఈ వీడియో ఉండే బాస్ ఇది, అంటే విజన్ ఫ్యాక్షన్తో ఏదో అంటే ఏదో ఉండొచ్చు, విజన్ ఫ్యాక్షన్ కావచ్చు అని ఈ టైప్లో చాలా అనుకున్నాం. బట్ ఇది రసల్ మేనియా నెక్స్ట్ ఇయర్ కాకపోయే రసల్ మేనియా టికెట్ సేల్స్ కొంచెం హైప్ చేయనీకే ఈ ప్రోమో వచ్చిందనమాట. అండ్ ఇంకా చాలా ప్రోమోస్ వచ్చినా రావచ్చు వేరే సూపర్ స్టార్స్తో. బట్ ఏంటంటే ప్రజెంట్ కోసం ఇక్కడ కోడీ రోడ్స్, రోమన్ రేన్స్, బ్రాక్ లెస్నర్ అండ్ CM పంక్ కనిపించినారు బాస్. కానీ ఒక్కటి మాత్రం కన్ఫామ్గా చెప్పొచ్చు, వీళ్ళకి అంటే టేబుల్ పైన అంటే వీళ్ళు ఈ టైప్లో ఆడుతున్నారు, ఇక్కడ గేమ్ ఆడుతున్నారు. సో ఇదంతా చూసి ఒక్కటి మాత్రం చాలా క్లియర్లీ అర్థమవుతుంది, నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా మాత్రం మామూలుగా ఉండదు బాస్. ఎస్, ఇప్పుడు బీస్టీబీ వచ్చేసినారు, 2 సంవత్సరాల తర్వాత మన బ్రాక్ లెస్నర్ వచ్చేసినారు ఇక. సో ఇప్పుడు ఈ టేబుల్ పైన ఇక్కడ అంటే మనకి 4 బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కనిపిస్తున్నారు. అంటే ఎస్, అంటే ఇప్పుడు వీళ్ళు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అనే వీళ్ళు ఇక్కడ ఉన్నారు. అండ్ ఐ థింక్ ఇక్కడ సెత్ రాలిన్స్ బి ఉంటుండే, బట్ మీకు తెలుసు సెత్ రాలిన్స్ ఇంజరీ వల్ల సెత్ రాలిన్స్ ఇక్కడ లేరు అనుకుంటా. కానీ ఇక్కడ పాల్ హేమన్ ఎందుకు ఉన్నాడు అని ఈ టైప్లో చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఓపెన్లీ చెప్పాలంటే WWE ఈ వీడియో పోస్ట్ చేయంగానే బాస్ సోషల్ మీడియాలో చాలామందికి అయితే నచ్చింది. మీరు అసలు ఫోటో చూడండి, అంటే రసల్ మేనియా పోస్టర్. సో నిజంగా చాలా మస్తు అనిపిస్తుంది. కానీ సోషల్ మీడియా నిన్న నైట్ నుంచి చాలా హంగామా అయిపోయింది. అంటే చాలామంది రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ అయితే ట్రిపుల్ హెచ్కి టార్గెట్ చేస్తున్నారు. ట్రిపుల్ హెచ్ అసలు ఎందుకున్నాడు ఈ పోస్టర్లో, ట్రిపుల్ హెచ్ ఇక్కడ ఎందుకున్నాడు, ఎందుకు ప్రతిసారి ట్రిపుల్ హెచ్ మొత్తం స్పాట్ లైట్లో ఉండడానికి ట్రై చేస్తాడు, ప్రతిసారి ఏదైనా కొత్త షో ఏదైనా కానీ ఫస్ట్ ట్రిపుల్ హెచ్ దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ ట్రిపుల్ హెచ్ కరెక్ట్ కాదని ఫ్యాన్స్ ఈ టైప్లో హేట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ ప్రోమోలో ఇక్కడ పాల్ హేమన్ ఏం చేస్తుండు అంటే, పాల్ హేమన్ ఇప్పుడు రోమన్ రేన్స్ అంటే ఇప్పుడు వీళ్ళు కలిసి లేరు, బ్రాక్ లెస్నర్తో కొంచెం కలిసి ఉన్నాడు, బట్ రోమన్ రేన్స్ లేడు, అక్కడ CM అంతా కలిసి. సో అలాంటిది ఇక్కడ ఎందుకు పాల్ హేమన్ అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడు అని ఈ టైప్లో కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ కొంతమంది అయితే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అసలు ఇక్కడ ఎందుకు అంటే ఈ ప్రోమో ప్యాకేజ్లో అసలు ఈ వీడియోలో బ్రాక్ లెస్నర్ ఎందుకున్నాడు, బ్రాక్ లెస్నర్ లేకపోతేనే మంచిగా ఉంటుండే అని ఈ టైప్లో బ్రాక్ లెస్నర్ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు. అండ్ ఎందుకు బ్యాడ్గా మాట్లాడుతున్నారు ఐ థింక్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఊరికి ఆ కేసు అంటే మంచిగా ఉండదు. సో మీరు అర్థం చేసుకోండి, ఆ కేసు వల్ల చాలామంది బ్యాడ్గా మాట్లాడుతున్నారు. కొంతమంది ఉమెన్ సూపర్ స్టార్స్ ఇక్కడ ఎందుకు లేరు అంటున్నారు. సో ఆగాలి కొంచెం. చూడండి, ఇప్పుడు ఈ వీడియో ప్యాకేజ్ వచ్చింది, నేను ఫ్యూచర్లో ఇంకొక వీడియో వస్తుంది, అక్కడ మనకి ఉమెన్ సూపర్ స్టార్స్వి కనిపించచ్చు. సో ఫ్యాన్స్ మాత్రం ఇక్కడ చాలా రకరకాల అంటే ఓపెన్ చెప్పాలంటే కొంతమంది మంచిగా ఉంది అంటున్నారు, కొంతమంది ఏమో బేకార్గా అంటే అసలు వీళ్ళు ఎందుకున్నారు, బ్రాక్ ఎందుకున్నాడు, పాల్ హేమన్
ఎందుకు ఉన్నాడు, ట్రిపుల్ హెచ్ అసలు ఇక్కడ ఏం చేస్తుండు ఈ వీడియో ప్యాకేజ్లో అని ఈ టైప్లో చాలామంది బ్యాడ్గా మాట్లాడుతున్నారు బాస్. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ట్రిపుల్ హెచ్ ఒక్క తప్పు ఏం చేసిండు అంటే ఇక్కడ అసలు ఇంత బ్యాడ్గా ఎందుకు రియాక్షన్ వచ్చింది అంటే వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు చూడు, వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నట్టు ఆ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయాలి అంటే ఓపెన్గా చెప్పాలంటే ఇలాంటి ట్రిక్స్ ఒకటి ట్రిపుల్ హెచ్ అని కాదు, చాలామంది సోషల్ మీడియాలో ఇలాంటి ట్రిక్స్ యూస్ చేస్తారు. ఫస్ట్ ఏదో పోస్ట్ చేస్తారు అండ్ ఒకటిసారి దాని ఇంకా ఏదో రీజన్ ఉంటుంది. సో ఈ టైప్లో మన ట్రిపుల్ హెచ్ ఈ ట్రిక్ యూస్ చేసిండు. సో ఫస్ట్ కొంతమంది సూపర్ స్టార్ నడుచుకుంటూ వచ్చినారు అండ్ దాని తర్వాత ఒకటిసారి రెసల్మేనియా ప్రోమో అంటే ఒక రెసల్మేనియా టికెట్స్ సెల్లింగ్కి హైప్ చేయడానికి వీడియో ప్యాకేజ్ ఉండే. సో అందుకని ఫ్యాన్స్ కొంచెం బ్యాడ్గా రియాక్షన్ వచ్చింది ఫ్యాన్స్ సైడ్ నుంచి. అందుకని ట్రిపుల్ హెచ్ పైన స్పెషల్లీ ఫ్యాన్స్ చాలా కోపం చూపించినారు అంతే. అండ్ అంతేకాదు ఇంకా చాలా ఉంది దీని గురించి మాట్లాడడానికి. బట్ మనమైతే ఫస్ట్ ఒక రూమర్ గురించి మాట్లాడదాం. ఒక రూమర్ వస్తుంది అండ్ ఆ రూమర్ అయితే నిజంగా చాలా హైలైట్ అనిపించింది నాకు ఈ రూమర్. సో ఈ రూమర్ ఏంటంటే మన బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్కి మీ అందరూ గుర్తుండొచ్చు, బ్యాటల్ రాయల్ మ్యాచ్లోకి వెళ్ళి రిమూవ్ చేసినారు కదా లాస్ట్ వీక్. సో ఆ బ్యాటల్ రాయల్ మ్యాచ్లోకి వెళ్ళి ఎందుకు రిమూవ్ చేసినారంటే డబ్ల్యూడబ్ల్యూ గంటకు వచ్చిన భయం ఉండే. అంటే బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ ఒక హీల్ సూపర్ స్టార్స్ అండ్ వీళ్ళు అంటే ఇంకో హీల్ సూపర్ స్టార్ పైన అంటే సెత్ రాలెన్స్ పైన అటాక్ చేసినారు, సెత్ రాలెన్స్కి బిట్రే చేసినారు. అలాంటిది ఒకవేళ వీళ్ళకి బ్యాటల్ రాయల్ మ్యాచ్లో పెడితే మేబీ ఫ్యాన్స్ సైడ్ నుంచి మంచి రియాక్షన్ వస్తుండేమో. ఫ్యాన్స్ మేబీ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్స్కి రియాక్షన్ ఇచ్చినట్టు ఆ టైప్లో రియాక్ట్ అవుతుండేమో ఫ్యాన్స్ అని ఈ టైప్లో చిన్న భయం ఉండే. వీళ్ళు హీల్ సూపర్ స్టార్స్ కదా, సో బేబీ ఫేస్ లాగా రియాక్షన్ వస్తే అది ఎక్కడో చాలా ప్రాబ్లం అయిపోతుంది అని వీళ్ళకి బ్యాటల్ రాయల్ మ్యాచ్లోకి వెళ్ళి రిమూవ్ చేసినారంట. సో మీరేమంటారు ఈ రూమర్? మీరు నిజంగా మీకు కరెక్ట్ అనిపిస్తుందా ఈ రూమర్? చూడండి, మీరు నాకు ఈ క్వశ్చన్ అడిగితే నాకైతే ఈ రూమర్ ఎందుకో కరెక్ట్ అనిపిస్తుంది. ఏదో కవర్ చేయాలన్నట్టు వీళ్ళు కవర్ చేస్తున్నారు. అందుకే చూడండి ఇలాంటి రూమర్సే డబ్ల్యూడబ్ల్యూ మన వారికి వచ్చేలా చేస్తుంది కావాలని. కొన్ని సోర్సెస్కి డబ్బులు ఇచ్చి మరి ఇలాంటి రూమర్స్ కావాలని. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ బ్రాన్సన్ రీడ్కి అసలు బ్యాటల్ రాయల్ మ్యాచ్కి ఎందుకు రిమూవ్ చేపించారు దాని ఇంకా ఒక రీజన్ ఇవ్వాలి. సో ఆ రీజన్ ఇవ్వడానికి ఇప్పుడు ఇదైతే రియల్ రీజన్ కాదు కదా. అంటే యాడమ్ పియర్స్కి కోపం వచ్చింది, యాడమ్ పియర్స్ తీసేసినాడు, ఇదంతా స్టోరీ లైన్ ప్రకారం. బట్ అసలు ఎందుకు యాడ్ చేయాలి అని ఫ్యాన్స్ ఈ టైప్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాంటి ఫ్యాన్స్కి ఏదో ఒక ఆన్సర్ ఇవ్వాలని వీళ్ళు ఈ టైప్లో ఒక రూమర్ వచ్చేలా చేస్తున్నారు అంతే. ఒకవేళ అలాగే భయం ఉంటే అలాంటిది స్టార్టింగ్లో మళ్ళీ బ్రాన్ బ్రేకర్ ఆ టైటిల్ తీసుకొని ఎందుకు వచ్చిండు రింగ్లో? బిగ్ బ్రాన్సన్ రీడ్, పాల్ హేమన్, బ్రాన్ బ్రేకర్ ఆల్రెడీ వచ్చినారు కదా స్టార్టింగ్లో రింగ్లో వచ్చినారు కదా. వచ్చిన తర్వాతనే ఆ టైటిల్ తీసుకున్న తర్వాతనే కదా బ్యాటల్ రాయల్ మ్యాచ్ దగ్గర రిమూవ్ చేసినారు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పొచ్చు. అండ్ అంతేకాదు మీ అందరూ కూడా తెలుసు మన జేకబ్ ఫాటు పైన చాలా భయంకరంగా అటాక్ జరిగింది స్మాక్ డౌన్లో. దాని తర్వాత మన జిమ్మీ ఊసో వచ్చి మన డ్రూ మ్యాకింటైర్తో రివెంజ్ తీసుకోనికి ట్రై చేసినారు. ఇదంతా మీరు చూసినారు. కానీ ఒక షాకింగ్ రూమర్ వస్తుంది బాస్. అండ్ ఈ రూమర్ లేదా నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ రూమర్. అండ్ అది ఏంటంటే ఇప్పుడు జేకబ్ ఫాటు పైన ఓవర్ అటాక్ చేసినారు. అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కరెక్ట్గా ఒక ట్రిగర్ పుల్ చేస్తే జేకబ్ ఫాటు పైన అటాక్ చేసిన సూపర్ స్టార్ ఇంకెవరో కాదు మన ర్యాండీ ఆర్టన్ అని చెప్పి ర్యాండీ ఆర్టన్కి హిల్ టర్న్ చేపియచ్చు. ఇది మనం ముందే మాట్లాడినాం ఒక వీడియోలో. అండ్ కావాలంటే కోడీ రోడ్స్ అంటే అటాక్ చేసిన జేకబ్ ఫాటు పైన అని కోడీ రోడ్స్ హిల్ టర్న్ ఈ టైప్లో చూపించచ్చు. కానీ ఇక్కడ షాకింగ్ ఒక రూమర్ ఏంటంటే జేకబ్ ఫాటు పైన అటాక్ చేసిన సూపర్ స్టార్ ఇంకెవరో కాదు జిమ్మీ ఊసోనే అంట. అంటే ఎస్ అంటే ఈయనకి అంటే ఇది కరెక్ట్ అనిపించడం ఏంది జిమ్మీ ఊసో అటాక్ చేయడం ఏంది అనిపిస్తుంది. బట్ ఇది ఒక రూమర్ బాస్. అంత చూడండి ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ అటాక్ చేసిండు అనేది ఒక రూమరే, కోడీ రోడ్స్ అటాక్ చేసిండు అనేది ఒక రూమరే. అసలు ఏం జరిగిందో అది మనకు తెలుసు. కానీ స్టోరీ లైన్ ప్రకారం చూస్తే ఎవరు అటాక్ చేసినారో అది ఒక పెద్ద క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకి ఏమని వస్తుంది రూమర్స్లో? ర్యాండీ ఆర్టన్ అని వస్తుంది, లేదా కోడీ రోడ్స్ అని వస్తుంది. డ్రూ మ్యాకింటైర్ అయితే లేదు నా చేయి లేదని క్లియర్లీ చెప్పేస్తుండు. డ్రూ మ్యాకింటైర్ క్లియర్లీ చెప్పేసిండు నా చేయలేని చెప్పేసిండు. కథమే కాదు. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూకి చాలా ప్రెషర్ పెట్టి ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ చేయి చూపించచ్చు. ఇక వాళ్ళ ఇష్టం, అది స్టోరీ లైన్ ఇప్పుడు ఏ లెక్కలు తీసుకెళ్తారో. బట్ వీళ్ళ దగ్గర అవకాశం ఉంది కదా, ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ చేపించే అవకాశం డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ఉంది.
కానీ ఇప్పుడైనా సరే వీళ్ళు కరెక్ట్గా ఒక ట్రిగర్ పుల్ చేయాలి, బట్ వీళ్ళు ట్రిగర్ పుల్ చేయడం లేదు. కోడీ రోడ్స్ ఈ మధ్యలో కొంచెం హీల్లా బిహేవ్ చేస్తుండు. కోడీ రోడ్స్ సడన్గా రావడం ఏంది, డ్రూ మ్యాకింటర్ పైన ఆ రోజు మీద గుర్తుండొచ్చు, జేకబ్ ఫాటు పైన అటాక్ జరిగిన తర్వాత మన కోడీ రోడ్స్ వచ్చి డ్రూ మ్యాకింటర్కి ఛాలెంజ్ చేయడము, ఇప్పుడే ఫైట్ చేద్దామని చెప్పడము, అండ్ కోడీ రోడ్స్ అప్పుడే ఆ ఛాంపియన్షిప్తో డ్రూ మ్యాకింటర్ పైన అటాక్ చేయడం. సో ఇదంతా ఒక హీల్ సూపర్ స్టార్ చేసాడు, సేమ్ అలాంటి పని చేసిండు కోడీ రోడ్స్. ఒక హీల్ లాగానే బిహేవ్ చేసిండు ఆ రోజు. సో అందుకనే కోడీ రోడ్స్వి చేయి కావచ్చు అని ఈ టైప్లో ఒక టాక్ ఉంది. కానీ ఇప్పుడు ఒకటేసారి జిమ్మీ ఊసో పేరు వస్తుంది బాస్. ఇప్పుడు జిమ్మీ ఊసో పేరు ఎందుకు వస్తుంది, దీని వెనకాల ఒక రీజన్ ఉంది. అండ్ అదేంటంటే మన జే ఊసో అండ్ మన జిమ్మీ ఊసో మధ్యలో ప్రాబ్లం చూపిస్తున్నారు. మనం ఏమనుకుంటున్నామంటే జే ఊసో మారిపోతాం అనుకుంటున్నాం, కానీ ఒకటేసారి అసలైన రూపము మన జిమ్మీ ఊసో చూపిస్తాడు. లేదంటే జిమ్మీ ఊసో అండ్ జే ఊసో ఇద్దరు కలిసి గేమ్ ఆడి ఇద్దరే హీల్ టర్న్ చేస్తున్నారేమో అని ఈ టైప్లో ఒక టాక్ ఉంది. కావాలని వీళ్ళకి ఏం తెలియనట్టు వీళ్ళు చేస్తున్నారు, బట్ వీళ్ళే మొత్తం గేమ్ ఆడుతున్నారు అన్నట్టు ఈ టైప్లో ఒక టాక్ ఉంది. అండ్ వీళ్ళు రోమన్ రైన్స్కి బిట్రే చేస్తారు అని ఈ టైప్లో రూమర్ ఉంది ఫస్ట్ నుంచి, మనకు గుర్తుండొచ్చు. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను జే ఊసో ఇన్ ఫ్యూచర్లో రోమన్ రైన్స్కి బిట్రే చేయొచ్చు అని. సో ఇలాంటి టాక్ బి వస్తుంది బాస్. సో ఇప్పుడు మీరేమంటారు, మా డబ్ల్యూడబ్ల్యూ ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ చూపిస్తే మంచిదా, లేదా కోడీ రోడ్స్ హీల్ టర్న్ చూపిస్తే మంచిదా, లేదా రీసెంట్లీ ఒక రూమర్ వచ్చినట్టు జిమ్మీ ఊసో హీల్ టర్న్ చూపిస్తే మంచిదా, లేదా జిమ్మీ జే ఊసో హీల్ టర్న్ అయిపోతేనే మంచిదా? ఇప్పుడు ఏమేమి రూమర్స్ వచ్చినాయో, లేటెస్ట్ రూమర్ జేకబ్ ఫాటు అటాక్ పైన మొత్తం క్లియర్గా నేను మీ అందరితో షేర్ చేసినాను. సో ఇప్పుడు మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మళ్ళొకసారి మన రెస్ల్మేనియా 42 పోస్టర్ గురించి. అండ్ రీసెంట్లీ వీడియో ప్యాకేజ్లో ఈ ప్రోమోలో ఈ పోస్టర్లో అంటే మనకి రోమన్ రైన్స్, కోడీ రోడ్స్, బ్రాక్ లెస్నర్ అండ్ సీఎం పంక్ కనిపించినారు. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనము అంటే స్టార్టింగ్లోనే దీని గురించి మాట్లాడడం, కానీ మళ్ళొకసారి ఎందుకు మాట్లాడుతున్నాం, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ ఎక్కడనో మనకి చాలా క్లియర్లీ ఒక హింట్ ఇచ్చేసింది బాస్. అండ్ ఆ హింట్ ఏంటంటే రెస్ల్మేనియా 42 మెయిన్ ఈవెంట్ సూపర్ స్టార్స్ అంటే రెస్ల్మేనియా నైట్ 1 అయినా సరే నైట్ 2 అయినా సరే మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేయబోయే సూపర్ స్టార్స్ ఇంకెవరు కాదు, వీళ్ళే. అంటే బ్రాక్ లెస్నర్, రోమన్ రైన్స్, సీఎం పంక్ అండ్ కోడీ రోడ్స్. ఇప్పుడు మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేస్తున్నారంటే మీరు ఏదో అనుకోగల ట్యాగ్ టీమ్ అనుకోగల, ట్యాగ్ టీమ్ కాదు, సింగిల్స్ మ్యాచ్ ఉంటుంది. మేబీ మన రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ కావచ్చు, అండ్ కోడీ వర్సెస్ బ్రాక్ కావచ్చు, లేదా రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కావచ్చు, అండ్ ఇంకో మ్యాచ్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ సీఎం పంక్ కావచ్చు. సో ఈ టైప్లో అంటే వీళ్ళు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తున్నారు. రెస్ల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్, రెస్ల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్ మన ముందే ఉంది. చాలా క్లియర్లీ ఇది ఒక చాలా పెద్ద టీజ్ అని ఈ టైప్లో మొత్తం సోషల్ మీడియాలో ఒక టాక్ ఉంది బాస్, రూమర్స్ వస్తున్నాయి. ఎస్, ఇది చాలా పెద్ద టీజ్ ఉండే అని. చూడండి, రోమన్ రైన్స్ అయితే కంపల్సరీ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాడు, అది నైట్ 1 అయినా సరే నైట్ 2 అయినా సరే. కోడీ రోడ్స్ బి ఎక్కడో ఫిక్స్ అనుకోండి. బట్ ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి మాట్లాడితే, బ్రాక్ లెస్నర్ అండ్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడితే, కోడీ కాదు సీఎం పంక్ గురించి మాట్లాడితే, బ్రాక్ లెస్నర్ అండ్ సీఎం పంక్ గురించి మాట్లాడితే, చూడండి బ్రాక్ లెస్నర్ పైన ఈ మధ్యలో ఇప్పుడు చాలా హేట్ వస్తుంది. అంటే బ్రాక్ ఎందుకు ఈ ప్రోమోలు యూజ్ చేసినారని ఆల్రెడీ హేట్ వస్తుంది. సో మేబీ ఆ హేట్ వల్ల డబ్ల్యూడబ్ల్యూ పెద్ద ప్లాన్స్ అంటే పెద్ద ప్లాన్స్ అని చేయకుండా మామూలుగా బ్రాక్ లెస్నర్ ఒక మ్యాచ్లో బుక్ చేద్దామన్నట్టు బుక్ చేస్తే బ్రాక్ లెస్నర్ అయితే మెయిన్ ఈవెంట్లో కనిపించాడు. బట్ ఒక్కటి మాత్రం కన్ఫామ్గా చెప్తున్నాను నేను మీ అందరికీ, రోమన్ రైన్స్, కోడీ రోడ్స్ అండ్ సీఎం పంక్ మాత్రం మీకు ఎటు తిరిగి రెస్ల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్లో అయినా సరే, లేదా రెస్ల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్లో అయినా సరే వీళ్ళు కంపల్సరీ కనిపిస్తారు. అండ్ బ్రాక్ బి మేబీ ఉన్నాడు కాబట్టి బ్రాక్ బి కావచ్చు. బట్ బ్రాక్ ఎంకలో వస్తున్న హేట్ని చూసి కొంచెం అటు ఇటు కావచ్చు. బట్ వీళ్ళు ముగ్గురు మాత్రం కన్ఫామ్ బాస్. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు? రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచా రెస్ల్మేనియాలో? ఇప్పుడు నైట్ 1 అయినా సరే నైట్ 2 అయినా సరే. బట్ మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది, మీరు ఏ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు? రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచా, లేదా రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచా, లేదా సీఎం పంక్ వర్సెస్ బ్రాకా, లేదా సీఎం పంక్ వర్సెస్ కోడియా?
బాస్ మీరు ఏ మ్యాచ్లో ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉన్నారో, లేదా మీరు ఏ మ్యాచ్ అసలు చూడాలనుకుంటున్నారో, అసలు ఏందో మీకు మీ ప్రకారం అసలు ఏం జరుగుతుందో, మీకేమనిపిస్తుందో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గైస్. బాయ్.